రాజేశ్వరరెడ్డి ఇష్టవంతుడు మాట్లాడుతుండు వాడు బొచ్చు కుక్క అని చెప్పేసి ఇంకా చాలా తిట్లు తిట్టిండు. పర్వాలేదు, నేను చెప్పినాను బొచ్చు కుక్క అన్నావు, నేను కుక్కనే. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నాయకునికి కేసీఆర్ గారికి నమ్మకంగా విశ్వాసంగా ఉండే కుక్కనే, నాకేమి సిగ్గులేదు. అదేవిధంగా నా జనగామ ప్రజలు, నా జనగామ రైతులు వాళ్ళ కోసం నీళ్ల కోసం ఆ నీళ్ల కోసం కాపలా కాసే కుక్కనే, కాపలా కుక్కనే కాదంటలేదు ఖచ్చితంగా. నువ్వు ఇలా అనేక వందల ఎకరాలు తీసుకోపోతుంటే మా అటవీ భూమి, దేవునూరు భూమి, మా ముప్పారం భూమి, మా జఫర్గఢ్ భూమి మొత్తం ఆ ఏరియాలో నువ్వు నీ అల్లుడు నీ యొక్క మొత్తం కూడా కుటుంబం మొత్తం దాన్ని దోపిడీ చేస్తూ వందల ఎకరాలు ఇలా కొట్టుంటే దాన్ని కాపాడడానికి కోస్తుంటే రేసు కుక్కనే ఖచ్చితంగా. నీలాగా గుంటనక్కని మాత్రం కాదు, నేను నీలాగా గుంటనక్కని కాదు. ఖచ్చితంగా విశ్వాసం ఉన్నవాడిని, ప్రజల కోసం కాపలా కాసేవాడిని, ప్రజల యొక్క ఆస్తులు కాపాడేందుకు ఉండేవాడిని. నీలాగా ముసలి నక్కని కాదు, గుంట నక్కని అంతకంటే కాదు. కాబట్టి బరాబర్గా ఏదన్నా ఈ యొక్క గులాబీ జెండా గెలిపిస్తే తల్లి పాలు దాగి రొమ్ము కుద్దిన విధంగా ఇక్కడున్న నాయకులను కార్యకర్తలు మొత్తం కూడా పొందబెట్టి వారి యొక్క విశ్వాసాలను ఒమ్ము చేసి ఇవాళ మొత్తం కూడా భూములు వెంబడిపడి అధికారం వెంబడిపడేలాగా నీలాగా ఉండే వాళ్ళం కాదు. వాడు నీ దగ్గర నుంచి ఈ దగ్గర నుంచి నేర్చుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆయన ఒక ఆయన చెప్తున్నాడు. పక్కనున్న నియోజకవర్గం నుంచి ఏం నేర్చుకోవాలి? నీళ్ల కోసం, నిజంగా నీళ్ల కోసం పోట్లాడడం కోసం నేను నీ దగ్గర నేర్చుకోవాలి. నీలాగా వచ్చి డ్రామా చేసేటోని కాదు, నీలాగా గుంటనక్కని కాదు, పార్టీలు మార్చే ఉసర వెళ్ళి అసలే కాదు. వాటి బరాబర్గా బీఆర్ఎస్ కేసీఆర్ గారు నాకు నేర్పించింది, మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో 5 ఏళ్లు ఏ పార్టీలో గెలిచినా అదే పార్టీలో ఉంటా, అదే మొత్తం ప్రజలకు సేవ చేస్తా. అదే చెప్పింది కదా. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, వీళ్ళు వెళ్తే అదే చెప్పారు, 15 రోజులు ఓపిక పట్టండి, మీ భూములు మీకు వస్తాయని. ఇప్పటికి కూడా చెప్తున్నా బ్రదర్, మళ్ళీ చెప్తున్నా నేను. అటవీ భూముల సంరక్షణకు నేను కట్టుబడి ఉన్నాను. దేవునూరు గుట్టలలో అటవీ శాఖ అధీనంలో ఉన్న భూములు ఎవరైనా ఆక్రమించుకుంటే దానికి వ్యతిరేకంగా నేను అటవీ శాఖ తరఫున పోరాడతాను. దాన్ని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇప్పించడమే కాకుండా ఎకో టూరిజంగా డెవలప్ చేస్తాము, దాన్ని ఒక ప్రాజెక్ట్గా డెవలప్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం ఈ రైతులను కూడా కాపాడతాం. నా లిమిటెడ్ ఇష్యూ నాది, మిగతా ఇష్యూస్తో నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఆయన మాట్లాడతాడు, మన రాజేశ్వరరెడ్డి గారు మొదటి రోజు 2000 ఎకరాలు అన్నాడు, నిన్న వచ్చి 50 ఎకరాలకు వచ్చిండు. మరి రేపేం మాట్లాడుతూ చూడాలి. ఇంత విధవ మాటలు మాట్లాడితే ఏం సమాధానం చెప్పాలి? 1000 ఎకరాల నుంచి ఒకేసారి 50 ఎకరాలకు ఎట్లా పోయింది కబ్జా? మరి ఆ 1000 ఎకరాలు ఉంటే నేను అనుకుంటున్నా, నా పేరు మీద 2000 ఎకరాలు కనుక ఉంటే ఈ జిల్లాలో ఉన్న మొత్తం మీడియా మిత్రులకు మనిషి 20 ఎకరాలు రాసిస్తా, తీసుకోండి మీరు. మీకే ఇస్తా, తీసుకోండి. ఎందుకండి ఇవన్నీ చౌకవారు? కాకపోతే అటవీ భూములు అన్యాక్రాంతమైంది అని కలెక్టర్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న చేసిన జాయింట్ సర్వేలో కనుక ఒక్క మాట చెప్పి ఉన్నా తప్పకుండా నేను అటవీ భూముల పక్షాన నిలబడతాను. జాయింట్ సర్వేలో ఇచ్చిన రిపోర్ట్లో అటవీ శాఖ వాళ్ళకు ఉండవలసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఉండవలసిన భూమి కంటే ఎక్కువ భూమిలో ఉన్నారు, పట్టాభూమిని కబ్జా చేసి ఉన్నారని జాయింట్ సర్వేలో ఇచ్చారు. దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా సంతకం పెట్టిన రిపోర్ట్ అది. కాబట్టి నేనేమంటానంటే నా ఆర్గ్యుమెంట్ వెరీ 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 స్పెసిఫిక్ అండ్ లిమిటెడ్. నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ 23 రైతులకు సంబంధించిన భూమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ భూములకు ఆనుకొని ఉన్నది. సరిహద్దులో వాళ్ళ మధ్యన సరిహద్దులో పంచాయతీ నడుస్తున్నది. 2 సర్వేలలో కూడా ఇవి వీళ్ళ పట్టా భూములే అని తేలింది. ఏది రాజీవ్ హనుమంత్ సర్వేలో కానీ ఇప్పుడు చేసిన సర్వేలో కానీ ఈ భూములు పట్టా భూములని తేలినాయి. వాళ్ళ పట్టా భూములని తేలినప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వండి, మీరు నోటిఫికేషన్ ఇచ్చుకోండి. మీ భూములోకి ఎవరు రాకుండా మీ తరఫున నేను కూడా సపోర్టుగా ఉంటాను, నేను కూడా ఎమ్మెల్యేగా అటవీ భూములను కాపాడే ప్రయత్నం చేస్తానని నేను చెప్పాను క్లియర్గా. అప్పుడు ఈ రైతులు ఆ రోజు నా దగ్గరికి రాలేదు.
ఆ రోజు ఎమ్మెల్యేగా రాజయ్య గారు ఉన్నారు. మీకు ఒక విషయం అర్థం కావాలి. రాజీవ్ హనుమంత్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరిని అడగండి, నేను పోయిన తర్వాత కూడా వీరెవరు కూడా నా దగ్గరికి రాలేదు. వీరు ఎప్పుడు నా దగ్గరికి వచ్చిందంటే 4 నెలల క్రితం మాత్రమే నా దగ్గరికి వచ్చారు. 4 నెలల క్రితం నా దగ్గరికి వచ్చి మా పరిస్థితి ఈ రకంగా ఉంది, చాలామందికి రిప్రజెంట్ చేసుకున్నాము, సాల్వ్ అయితే లేదు, మేము అన్యాయంగా నష్టపోతున్నామని చెప్పినప్పుడు వాళ్ళందరినీ తీసుకుపోయి కలెక్టర్ గారితో మాట్లాడారు. దానిపైన తదుపరి చర్యలు ఈ రకంగా ఉన్నాయి. ఏమంటారు? చాలా కుట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. రెవెన్యూ వాళ్లకు ఫారెస్ట్ వాళ్ళ మధ్యన సమన్వయం ఉంటే, వాళ్ళిద్దరూ ఒకరు అండర్స్టాండింగ్తో కనుక వ్యవహరించి ఉంటే ఈ సమస్య అసలు ఉత్పన్నమయ్యేదే కాదు. ఇది రెవెన్యూ ఫారెస్ట్ వాళ్ళ మధ్య ఉన్న తగాదు. ఇది రెవెన్యూ వాళ్ళు ఏమంటారు, ఇది పట్టాభూములు అంటారు, వాళ్ళు ఏమంటారు ఇది మా అటవీ భూమి అంటారు. జాయింట్ సర్వేలు ఏమంటారు ఇది పట్టాభూమి అంటారు. దాని మీద ఫారెస్ట్ వాళ్ళు సంతకం పెడతారు, బయటికి పోయిన తర్వాత కాదంటారు. ఇది జరుగుతుంది. ఇష్యూ పరిష్కారం ఒకటే. మొన్న జాయింట్ సర్వే జరిగింది. ఆ జాయింట్ సర్వేకి సంబంధించిన రిపోర్టు ప్రిన్సిపల్ సిసిఎఫ్కి పంపించారు. ప్రిన్సిపల్ సిసిఎఫ్ దగ్గర కూడా ఒక సర్వే, వాళ్ళ అటవీ శాఖకు సంబంధించిన ఒక సర్వే టీం ఉంటుందట. ఆ సర్వే టీంను పంపించి ఒకసారి మళ్ళీ సర్వే చేసి అవి పట్టా అని తేలితే వాళ్ళకి అప్పచెప్తామని చెప్పారు. ఏమీ వాస్తవం లేదా? నేను అవినీతి పరుణని, ఒక్క నిమిషం, వాడెవడో దివానగాడు మాట్లాడి ఒప్పుకుంటా. నువ్వు విలేకరివే కదా, నీకు దేవుడు ఇచ్చిండే కదా కొంత, మరి నువ్వు చెప్పరాదు నేను అవినీతి పరుణ కబ్జాదారున్నాను? నీ దగ్గర ఏమనుంటే చెప్పరాదు? నీ దగ్గర ఏమనుంటే ఎవిడెన్స్ ఉంటే చెప్పరాదు? మరి ఎందుకు మాట్లాడుతున్నావు? అరే అట్లా కాదయ్యా, నువ్వు కూడా 30 ఏళ్ళ నుంచి నాతో పాటు నిన్ను చూస్తున్నా, నువ్వు నన్ను చూస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నా. నేను ఎక్కడో చిన్న తప్పు చేసింది నీ దృష్టిలో ఉంటుంది కదా, చెప్పు. ఇంతమందిలో ప్రెస్లో నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా కదా, ఇంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అక్కడ ఏం చేయరు తప్ప చెప్పు. ఎందుకు మాట్లాడతారా ఏదో సొల్లు ముట్టలు మాటలు? గోపాల్ గారు అట్నే చేస్తాం. ఇక ప్రస్తుతం జరిగిన మీరు చెప్పింది మొన్న కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు మళ్ళీ డీటెయిల్డ్ రివ్యూ చేసుకున్నారు. రివ్యూ చేసుకున్న తర్వాత వీళ్ళందరూ పోయి, ఎప్పుడు కలిసి మీరు కలెక్టర్ను 2 రోజుల కిందనా 3 రోజుల కిందనా? నిన్న కలిసి. నిన్న కలెక్టర్ దగ్గర నా దగ్గరికి వస్తే నేను చెప్పాను, నా దగ్గర కాదు మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాను. వారు నిన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళిళ్ళు. కలెక్టర్ గారు వారికి ఏం చెప్పారంటే, ఒక 15 రోజులు ఆగండి, నేను ప్రిన్సిపల్ సిసిఎఫ్కి పంపించాను, వారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మీ ఎంజాయ్మెంట్కి ఏం డోకా ఉండదు, మేము క్లియర్గా మీ అన్ని ఈ భూములన్నీ మీ పట్టాసే. ఫారెస్ట్ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు, కాకపోతే భయపడుతున్నారు వాళ్ళు, ప్రిన్సిపల్ సిసిఎఫ్ యొక్క ఆదేశం లేకుండా మేము చేయొద్దని. అది పంపించాం, రాగానే మీ భూములు మీకు వస్తాయని చెప్పింది ఆమె. ఎస్, తప్పకుండా అవుతారా? కడియం శ్రీ టార్గెట్ కాకపోతే నువ్వైతే అవుతామి. నేను 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన, 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన, ఒకసారి ఎంపీగా చేసిన, 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన. ఈ జిల్లాలో నేనే కదా టాల్ లీడర్ను. కాబట్టి తప్పకుండా నన్నే టార్గెట్ చేస్తారు, ఇంకేమైనా టార్గెట్ చేస్తారు? కోన్ కిస్కా కానీ టార్గెట్ చేయరు కదా. ఐఎమ్ ద టాల్ లీడర్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అరే రాణి, ఉప ఎన్నికలు వస్తే ఏది వస్తుంది, వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్.